హాయ్ హలో అండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ బ్యాక్ పార్ట్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇది క్రాస్ కటింగ్ అండి. ఈ క్రాస్లు ఇట్లా వచ్చేటట్టు చేస్తే మాత్రమే బ్లౌజ్ నీట్గా వస్తుందండి. 2 ఇంచెస్కి బ్యాక్ పార్ట్లోనండి 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేయాలండి. 2 ఇంచుల దగ్గరికి ఫోల్డింగ్ చేసుకున్నాక 2 ఇంచులు ఉందో లేదో చూసుకోవాలి. 2 ఇంచులు అయితే ఫోల్డింగ్ చేయాలండి. తర్వాత చుట్టూ మనకి ఎంత ఉంటే అంత మార్కింగ్ చేసేసుకోవాలండి. మార్కింగ్ చేసుకున్నాక ఇది మార్కర్ వేళ్ళతో నేను సంకర ఉండు దగ్గర ఒక మార్క్ చేస్తున్నానండి. తర్వాత ఫ్రంట్ నెక్ కోసం మార్క్ చేస్తున్నానండి. ఇట్లా దీంతో మార్క్ చేసుకోవటం వల్ల మనకి కింద రఫ్ అవుతుందండి. అప్పుడు కింద లైన్ పడుతుందండి. ఆ లైన్ మీద మార్క్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ మార్కర్ వేళ్ళతో రబ్ చేసుకున్న దగ్గరికి స్కేల్తో మార్క్ చేసుకోవాలండి. ఇట్లా లైన్ డ్రా చేసిన తర్వాత సంక రౌండ్ కోసం నేను 1 ఇంచ్ తీసా కదా అండి. 1 ఇంచులో నుండి 1/2 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సంక రౌండ్ దగ్గర ముడతలు రాకుండా నీట్గా వస్తాయి. తర్వాత ఫ్రంట్ నెక్ పొడవు వచ్చి 7 ఇంచులు పెట్టుకోవచ్చు, 6 ఇంచుల వరకు పెట్టుకోవచ్చు అండి. నేనైతే 6.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. తర్వాత ఉక్సుల పట్టీ నుంచి ఈ లైన్ వరకు 3 ఇంచులు తీసుకోవాలండి. ఈ 3 ఇంచులు తీసుకుంటేనే ఫ్రంట్ నెక్ డీప్ రౌండ్గా నీట్గా వస్తుందండి. అందుకని 3 ఇంచులు అయితే కంపల్సరీ తీసుకోండి. అప్పుడు పట్టేసినట్టు కూడా రాకోకుండా ఉండిద్ది. దాన్ని ఇట్లా రౌండ్ చేసుకోవాలండి. కింద 2 ఇంచెస్ వదిలేసాం కదండి. ఇక్కడి నుంచి ఇక్కడికైతే నేను ఫస్ట్ 1 ఇంచ్ తీసుకున్నా. తర్వాత మనం పైనుంచి కొలుసుకుంటాం కదా అండి. ఇప్పుడు పైన ఉక్సుల పట్టీ ఎంత ఉందో చూసుకోవాలండి. ఉక్సుల పట్టీ వచ్చేసి నాకు 5 ఇంచెస్ వచ్చిందండి. అందుకని నేను 1/2 ఇంచ్ పై కింద 2 ఇంచులు ప్లస్ 1.5 ఇంచ్ తీసుకుంటేనే కరెక్ట్గా వచ్చిద్దండి. అక్కడి నుంచి అక్కడికి 2.5 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత 2 ఇంచుల దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి.